తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు గొప్ప అవకాశం. జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల కొలువులలో గొప్ప ప్రభంజనం సృష్టించిన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ప్రశాంత్ వర్మ సారథ్యంలో శిక్షణ తీసుకున్న వారిలో 60% పైగా ఉద్యోగాలను సాధించిన సంస్థ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు సులభతరంగా అర్థమయ్యే విధంగా పాఠ్యాంశాల బోధన మా ప్రత్యేకత. క్రమం తప్పకుండా డైలీ వీక్లీ టెస్టులు కండక్ట్ చేస్తూ విద్యార్థుల అవగాహన అంచనా వేస్తూ శిక్షణ ఇవ్వడం మా లక్ష్యం. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ సదుపాయం కలదు. డిజిటల్ అసిస్టెంట్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్, జూనియర్ లైన్మెన్ కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. ఇప్పుడే రిజిస్టర్ చేసుకున్నటకు సంప్రదించండి 6309398306. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ యందు కలదు. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. మా బ్రాంచ్లు హైదరాబాద్, హన్మకొండలో కలవు. హాయ్, హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. దిస్ ఈస్ ప్రశాంత్ వర్మ. ప్రజెంట్ తెలంగాణలో రాబోయేటువంటి జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్ ఎన్పిడిసిఎల్ విభాగానికి సంబంధించి నోటిఫికేషన్ రెడీగా ఉంది. దీనికి సంబంధించి అభ్యర్థులకు ఎంతో మందికి ఎన్నో సందేహాలు ఉన్నాయి. అయినా కూడా నేను అభ్యర్థులందరికీ కోరేది ఏంటండి అంటే, ప్రిపరేషన్ని సీరియస్గా స్టార్ట్ చేయండి. మీరు ఆ ప్రిపరేషన్ ద్వారా మీరు ఉద్యోగం అనేటువంటి ఆ టార్గెట్ని దగ్గరయ్యే విధంగా చూసుకోండి. మీరు ఆఫ్లైన్లో రాకున్నా కూడా ఆన్లైన్లో వచ్చైనా సరే క్లాసెస్ వినడానికి ఇంట్రెస్ట్ చూపించండి. అదే చెప్పేది, మీ నుంచి నేను కూడా కోరుకునేది అదొక్కటే. ఆన్లైన్లో కూడా చాలా తక్కువ అమౌంట్కే మిగతా ఎవ్వరూ కూడా ఇయ్యలేనంత తక్కువకు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ క్లాసెస్ను అందిస్తుంది. దీన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు బెస్ట్ రిజల్ట్ సాధించాలంటే వన్ అండ్ ఓన్లీ ప్రశాంత్ వర్మ. ఆల్రెడీ ఆఫ్లైన్ క్లాస్ అనేది మనకి హన్మకొండలో స్టార్ట్ అయింది. హైదరాబాద్లో ఆఫ్లైన్ క్లాస్ కోసం చాలామంది కాల్స్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా నెక్స్ట్ మంత్ 5th నుంచి లేదా సెప్టెంబర్ 5 నుంచి 15వ తారీఖు మధ్య మనము ఆఫ్లైన్ బ్యాచ్ని కూడా మనం హైదరాబాద్లో స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. కాబట్టి డియర్ యాస్పిరెంట్స్, నేను మీ నుంచి కోరుకునేది ఒకటే, ప్రిపరేషన్ చేయండి మంచిగా. ఈ స్థాయి నోటిఫికేషన్ కూడా మళ్ళీ ఎప్పుడు రాదు. మీరు చూసేంతలోపే నోటిఫికేషన్ వస్తుంది పోతుందని నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంతకుముందు మనం 2 వీడియోస్లో కూడా ట్రాన్స్ఫార్మర్కు సంబంధించి కొన్ని చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ ఈ వీడియోలో కూడా ట్రాన్స్ఫార్మర్కు సంబంధించి మరికొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నల గురించి చూద్దాం. ఎందుకు ఈ లెసన్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే, హోల్ ఎగ్జామినేషన్లో దాదాపుగా తెలంగాణలో 65 మార్కులు మనకు టెక్నికల్ సబ్జెక్ట్ ఉంటే 15 మార్కులు జిఎస్ ఉంటుంది. అలా కాకుండా ఏపీలో 100 మార్కులకు ఏపీ సిపిడిసిఎల్ 100 మార్కుల పేపర్లు అయినా సరే మీరు ఏ పేపర్ అయినా చూసుకోండి, 10% వరకు మార్కులు ఇందులో నుంచే వస్తాయి ట్రాన్స్ఫార్మర్ లెసన్ నుంచి. కాబట్టి అభ్యర్థులు ఇది చాలా ఇంపార్టెంట్. ఒక లైన్మెన్గా అయిన తర్వాత నువ్వు చేసే వర్క్ అంతా కూడా లైన్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్ మీదే కాబట్టి దీని నుంచి క్వశ్చన్స్ అడిగేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి డోంట్ మిస్ దిస్ వీడియో. మీరు చాలా నీట్గా చూడండి. దాని గురించి మనం ఈ డిజిటల్ బోర్డ్ మీద నెక్స్ట్ ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ మనం ట్రాన్స్ఫార్మర్లో మనకి మ్యాగ్నెటిక్ అని ఉంటుంది. మ్యాగ్నెటిక్ ట్రాన్స్ఫార్మర్లో మ్యాగ్నెటిక్ పాత్స్ అంటే అయస్కాంత దారులను బట్టేసి మనము ట్రాన్స్ఫార్మర్ యొక్క కోర్ని డిసైడ్ చేస్తాం. ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క కోర్ అనేది ఏ విధంగా డిసైడ్ చేయబడుతుంది అనేది ఒకసారి చూస్తే, ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క కోర్లో సాధారణంగా మనకి ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా వస్తుందంటే, మ్యాగ్నెటిక్ పాత్ పరంగా మనం ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క కోర్ని మనం 3 టైప్స్గా డిఫైన్ చేస్తాం. ఎన్ని రకాలండి అంటే 3 టైప్స్గా డిఫైన్ చేస్తాం. ఈ 3 టైప్స్లో మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇందులో నుంచి బిట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వదు. ఒకటి కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్, కోర్ టైప్. రెండవది షెల్ టైపు. మూడవది నెంబర్ 3 బెర్రీ టైప్ అంట. బెర్రీ టైప్. ఈ కోర్ టైప్ అయినా సరే, షెల్ టైప్ అయినా సరే, బెర్రీ టైప్ అయినా సరే, మనం తీసుకునేటువంటి విధానాన్ని బట్టి ట్రాన్స్ఫార్మర్లో ఏ ట్రాన్స్ఫార్మర్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం అనే విషయాలు మనం చూసుకోవాలి. ఫస్ట్ మనము
ట్రాన్స్ఫార్మర్లో కోర్కి మరియు షెల్ టైప్కి ఉన్నటువంటి వేరియేషన్ చూద్దాం. ట్రాన్స్ఫార్మర్ యొక్క కోరు పై భాగంలో, అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు చూసాం కోర్ గురించి, క్లాస్లో చూసాం, మీరు చూస్తే అర్థమవుతుంది. ట్రాన్స్ఫార్మర్ యొక్క కోర్ భాగంలో ఇది ప్రైమరీ వైపు ఇన్పుట్ అంటాం, సెకండరీ వైపు లోడ్ అని పిలుస్తాం. ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క కోర్ మీద వైండింగ్ అమరి ఉండే విధానాన్ని బట్టి అది కోర్ టైపా లేదా షెల్ టైపా లేదా బెర్రీ టైపా అని మనం డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ అయిందనుకోండి. ఈ కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్లో ఏ విధంగా ఉంటుంది సార్? కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏ విధంగా ఉంటుంది? కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్లో ఉండే ప్రత్యేకతలు ఏమిటి ఒకసారి చూద్దాం. ఈ కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్లో ట్రాన్స్ఫార్మర్ యొక్క కోర్ మీద, అంటే ఇలా ఉన్నటువంటి ఈ కోర్ మీద ఒకవైపు ఎల్టీ లో టర్న్స్, ఒకవైపు హెచ్టీ హై టర్న్స్ లేదా హై టెన్షన్. ఇది కూడా లో టెన్షన్ అండ్ హై టెన్షన్. హెచ్టీ మరియు ఎల్టీలు ఆల్టర్నేట్గా అమరి ఉంటాయి. చూడండి ఒకసారి. ఇలా ఉన్నటువంటి ఈ ట్రాన్స్ఫార్మర్ని ఏమని పిలుస్తారు? కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. కోర్ టైప్తో పాటుగా మరి షెల్ టైప్ అంటే ఏంటి సార్? షెల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ట్రాన్స్ఫార్మర్ యొక్క కోర్ ఇలా ఉందనుకోండి. ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క కోర్ లోపల ఇందులో హెచ్టీ మరియు ఎల్టీలు రెండు ఆల్టర్నేట్గానే ఉంటాయి. ఎల్టీ హెచ్టీ విధంగా. అదే మనం ఇంకోటి మూడో దాని గురించి డిస్కస్ చేస్తాం, బెర్రీ టైప్. బెర్రీ టైప్ అంటే ఒక బండి చక్రము ఆకారం లాగా ఉంటుంది. చూడండి, ఇదంతా కూడా బండి చక్రము ఆకారం లాగా ఉండేటువంటి నిర్మాణం. ఈ బండి చక్రము ఆకారంలో ఉన్నటువంటి ఈ నిర్మాణం చుట్టూ ఇలా వైండింగ్ అమరి ఉంటే దీన్ని బెర్రీ టైప్ అని పిలుస్తాం. లైక్ దట్ మనం బండి నుంచి తీసేటువంటి ఫిల్టర్ ఉంటుంది కదా, అలా ఉంటాయి. ఇది దీనికి మరియు దీనికి ఉన్న ప్రధానమైన వ్యత్యాసం ఏంటి? ఫస్ట్ బెర్రీ గురించి చూద్దాం. బెర్రీ టైప్ ట్రాన్స్ఫార్మర్స్, బెర్రీ టైప్ వైండింగ్ని లేదా కోర్ని మనము లార్జ్ ట్రాన్స్ఫార్మర్స్ లేదా పెద్ద ట్రాన్స్ఫార్మర్లో ఉపయోగిస్తారు. పెద్ద ట్రాన్స్ఫార్మర్లో బెర్రీ టైప్ని ఉపయోగిస్తారు. దానితో పాటుగా ఇందులో ఉండేటువంటి ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇది సెల్ఫ్ కూలింగ్ నేచర్ని కలిగి ఉంటుంది. ఏంటి? బెర్రీ టైప్ సెల్ఫ్ కూలింగ్ నేచర్ని కలిగి ఉంటుంది బెర్రీ టైప్. నెక్స్ట్, ఈ బెర్రీ టైప్ని పెద్ద ట్రాన్స్ఫార్మర్స్లో ఉపయోగిస్తారు. పెద్ద పరిమాణంలో ఉంటాయి ఈ ట్రాన్స్ఫార్మర్స్. ఈ బెర్రీ టైప్ తర్వాత మనం ఇంకా చూడబోయేది ఏంటంటే అంటే కోర్ టైప్ అండ్ షెల్ టైప్. కోర్ టైప్ అండ్ షెల్ టైప్. కోర్ టైప్లో షెల్ టైప్లో ఉండేటువంటి చూద్దాం. మళ్ళీ మనకి సింగిల్ ఫేజ్ ఉంటాయి, 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఉంటాయి. అవేంటో కూడా చూద్దాం. కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్స్ అయిందనుకోండి. కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్స్లో ది వైండింగ్స్ ఆర్ ఆన్ ది బోత్ లింబ్స్, అంటే 2 లిబ్బుల మీద ఈ యొక్క వైండింగ్ అనేది ఉండడం జరుగుతుంది. మ్యాగ్నెటిక్ పాత్ ఒకటే పాత్ ఉంటుంది. ఓన్లీ 1 మ్యాగ్నెటిక్ పాత్. ఎగ్జామ్లో వచ్చేటివి ఓన్లీ 1 మ్యాగ్నెటిక్ పాత్. 2 లిబ్బుల మీద వైండింగ్ అనేది ఉంటుంది. ఇదొక లిబ్బు, 2 లిబ్బుల మీద వైండింగ్ అనేది ఉంటుంది. మ్యాగ్నెటిక్ పాత్ అనేది ఒకటే మ్యాగ్నెటిక్ పాత్, ఇలా ఒకటే మ్యాగ్నెటిక్ పాత్ లో ఉంటుంది. డబుల్ డైరెక్షన్ ఉండదండి. రెండవది, ది ఏరియాస్ ఆఫ్ ది బోత్ లిబ్స్ ఆర్ కోర్ ఈక్వల్. అంటే మనం ఇప్పుడు కోర్ యొక్క వైశాల్యము మరియు లిబ్ యొక్క వైశాల్యములు 2 సమానంగా ఉంటాయి కోర్లో. ఇందులో మొత్తం లిబ్బుల సంఖ్య ఎంత? 2 లిబ్బులు. ఎన్ని మ్యాగ్నెటిక్ పాత్లు? 1 మ్యాగ్నెటిక్ పాత్. దెర్ ఈస్ నో మోర్ ఫ్లక్స్ లీకేజ్. ఇందులో దెర్ ఈస్ మోర్ ఫ్లక్స్ లీకేజ్, అంటే ఎక్కువ ఫ్లక్స్ లీకేజ్ అనేది షెల్ టైప్ కన్నా కోర్ టైప్లోనే ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, ఇట్ గివ్స్ ద మోర్ అవుట్పుట్. ఎక్కువ అవుట్పుట్ ఇవ్వడం కోసం దీన్ని వాడుతారు. నెక్స్ట్, లాసెస్ అంటే నష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి. లో కెపాసిటీ అండ్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ వెరీ ఈజీలీ. ఫర్ ఎగ్జాంపుల్, ఈ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్లో ఒకవేళ హెచ్టీ సైడ్ కానీ ఎల్టీ సైడ్ కానీ, ఈ హెచ్టీ సైడ్ ఎల్టీ సైడ్లో ఏ ఒక్క సైడ్ అయినా సరే మనకి వైండింగ్ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఈజీగా రిపేర్ చేయవచ్చు, మెయింటైన్ చేయవచ్చు. లో కెపాసిటీ ఉంటుంది. లాసెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకు లాస్ ఎక్కువ అంటే లీకేజ్ ఎక్కువ.
మోర్ అవుట్పుట్ ఇవ్వడం కోసం మనం కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్స్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ రెండో విషయం ఏంటి, షెల్ టైప్. ఈ షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్స్లో ది వైండింగ్స్ రెండు కూడా ఒక సెంట్రల్ లిబ్ మీద ఆధారపడి ఉంటాయి. దెర్ ఆర్ 2 మ్యాగ్నెటిక్ పాత్స్. అంటే మనం ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లో చూసినట్లయితే ఇందులో కూడా మనం పరిశీలిస్తే ఈ మధ్య లిబ్ భాగం లోపల ఇటు కదా, ఇటువైపు కూడా మనకి ఏముంది, ఎల్టీ అండ్ హెచ్టీ ఈ విధంగా ఉంటాయి. కాబట్టి 2 రకాల మ్యాగ్నెటిక్ పాత్లు. అంటే చూడండి ఒకసారి, చూడడానికి 3 లిప్స్ లాగా ఉంటాయి. 1 2 3 లిప్స్ ఉంటాయి. మ్యాగ్నెటిక్ పాత్లు ఇదొక డైరెక్షన్ ఉంటుంది, అయస్కాంతం యొక్క ధారి, అయస్కాంత క్షేత్ర తీవ్రత ప్రభావం. ఇది కూడా చూడండి, ఇది ఒక సైడ్. అంటే 2 మ్యాగ్నెటిక్ పాత్స్ ఉంటాయి. నెక్స్ట్ మొత్తం లిప్స్ ఎన్ని ఉంటాయి అంటే 3 లిప్స్ ఉంటాయి. ఇందులో ఎన్ని ఉన్నాయి, 2 లిప్స్ ఉంటాయి. ఫ్లక్స్ లీకేజీ చాలా తక్కువగా ఉంటుంది షెల్ టైప్లో. నెక్స్ట్ అవుట్పుట్ చాలా తక్కువగా ఉంటుంది, లాసెస్ చాలా తక్కువగా ఉంటాయి, హై కెపాసిటీ ఉంటాయి, మెయింటెనెన్స్ అండ్ రిపేర్ వెరీ టఫ్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఎల్టీ అండ్ ఎస్టీలో షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడైతే 2 వైండింగ్లు తీసివేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశమే. దెన్ నెక్స్ట్ ఈ ట్రాన్స్ఫార్మర్స్లో మనకి కనెక్షన్స్ కూడా ఉంటాయి. కనెక్షన్స్ మనం చాలా రకాలుగా చూస్తే కనెక్షన్స్ ఏంటండి అంటే ప్రైమరీ కనెక్షన్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ సెకండరీ కనెక్షన్ కూడా ఉంటుంది. ప్రైమరీ కనెక్షన్ విషయానికి వస్తే ప్రైమరీ అండ్ సెకండరీ అంటే చాలా జాగ్రత్తగా వినాలి. మనకి లెసన్లో అడిగే విధానం వేరు, జనరల్గా టాపిక్ నుంచి వచ్చే క్వశ్చన్స్ వేరు. సాధారణంగా ఒకసారి మనము ట్రాన్స్ఫార్మర్ యొక్క కోర్ భాగాన్ని ఒకసారి మనం చూస్తే ప్రైమరీ యొక్క వలయాల సంఖ్య, సెకండరీ యొక్క వలయాల సంఖ్య పరంగా న్యాచురల్గా క్వశ్చన్ ఆలోచిస్తే ప్రైమరీ వలయాల సంఖ్య N1, సెకండరీ వలయాల సంఖ్య N2. ప్రైమరీ వలయాల సంఖ్య N1, సెకండరీ వలయాల సంఖ్య N2. ఈ N1 N2లలో N1 గ్రేటర్ దెన్ N2 ఉందనుకోండి, ఇది ఖచ్చితంగా చూడండి ఈ ఈక్వేషన్ మనం ఏడి తీసుకెళ్తామంటే K ఈక్వల్స్ ట్రాన్స్ఫార్మేషన్ రేషియో, అంటే ట్రాన్స్ఫార్మర్ యొక్క మార్పిడి నిష్పత్తి అని అంటాం. K ఈక్వల్స్ N2/N1 ఈక్వల్స్ V2/V1 ఈక్వల్స్ టు I1/I2. ఇది ట్రాన్స్ఫార్మర్లో ఈ N1 N2లు దేన్ని సూచిస్తున్నాయంటే టర్న్స్, నెంబర్ ఆఫ్ టర్న్స్, అంటే ట్రాన్స్ఫార్మర్ కోర్ చుట్టూ ఉండేటువంటి వైండింగ్ యొక్క వలయాలు. ఈ V1 V2లు అనేవి దేన్ని ఇండికేట్ చేస్తున్నాయి, వోల్టేజ్ని ఇండికేట్ చేస్తున్నాయి. I1 I2లు దేన్ని ఇండికేట్ చేస్తున్నాయి, కరెంట్ని లేదా పవర్ని ఇండికేట్ చేస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఎలా ఉండాలంటే చాలా సిస్టమేటిక్గా క్వశ్చన్ వచ్చింది మనకి ఇందులో నుంచి. ఎంత బాగా క్వశ్చన్ అడిగాడంటే మనకి ఆటో ట్రాన్స్ఫార్మర్స్లో K విలువ ఎప్పుడు ఉంటుంది అంటే ట్రాన్స్ఫార్మర్ యొక్క ట్రాన్స్ఫార్మేషన్ రేషియోని Kతో సూచిస్తే ఈ K విలువ 1కి సమానంగా ఉంటే ఆ ట్రాన్స్ఫార్మర్ని ఏమంటారు అంటే ఆటో ట్రాన్స్ఫార్మర్ అంటారు. ఆటో ట్రాన్స్ఫార్మర్. ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్లో K విలువ 1. మరి ఆటో ట్రాన్స్ఫార్మర్ ఏ రకమైనటువంటి ట్రాన్స్ఫార్మర్ అని అడగచ్చు. ఇది ఒక స్పెషల్ ట్రాన్స్ఫార్మర్. జాగ్రత్తగా వినాలి, స్పెషల్ ట్రాన్స్ఫార్మర్. మరి స్పెషల్ ట్రాన్స్ఫార్మర్లు ఎన్ని రకాలుగా ఉంటాయి, మొత్తం 3 రకాల స్పెషల్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. ప్రజెంట్ 3 రకాల స్పెషల్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. ఏంటి అవి? ఒకటి CT, రెండవది PT, మూడవది AT. CT, PT, AT. CT means current to transformer, PT means potential transformer, AT means auto transformers. ఈ 3 types of transformers ని ఏమని పిలుస్తాం, స్పెషల్ ట్రాన్స్ఫార్మర్ అని పిలుస్తాం. మీకు తెలుసో తెలియదో మన ఇళ్లలో వాడేటువంటి స్టెబిలైజర్ అనేది ఆటో ట్రాన్స్ఫార్మర్ కిందికే వస్తుంది. స్టెబిలైజర్ ఆటో ట్రాన్స్ఫార్మర్ కిందికే వస్తుంది. ఈ స్టెబిలైజర్ విషయానికి వస్తే
స్టెబిలైజర్లో మనకి లాస్ట్ టైం క్వశ్చన్ అడిగాడు. ఏపీ సిబిడిసిలో 10 క్వశ్చన్లు అడిగితే ఆ 10 క్వశ్చన్లలో ఒకటి సిటీ మీద అడిగాడు, రెండవది ఆటో ట్రాన్స్ఫార్మర్ మీద అడిగాడు. ఆటో ట్రాన్స్ఫార్మర్ మీద సిటీ మీద అడిగాడు. ఈ స్టెబిలైజర్ మీద క్వశ్చన్ ఒకసారి మనం పరిశీలిస్తే స్టెబిలైజర్స్లో ఎట్లా క్వశ్చన్ అడిగింది చూద్దాం. స్టెబిలైజర్లో ప్రైమరీ మరియు సెకండరీలు ఎలక్ట్రికల్లీ నాట్ సపరేటెడ్, అంటే ప్రైమరీ వైండింగ్ సెకండరీ వైండింగ్లు ఆటో ట్రాన్స్ఫార్మర్లో ఎలక్ట్రికల్గా సపరేట్ చేయబడవు. ఇదొక ఆప్షన్ కింద ఇచ్చాడు, అది కరెక్ట్. ఆటో ట్రాన్స్ఫార్మర్ విషయానికి వస్తే ఈ యొక్క ఆటో ట్రాన్స్ఫార్మర్స్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం చూద్దాం. ఆటో ట్రాన్స్ఫార్మర్స్ని వోల్టేజ్ స్టెబిలైజర్గా ఉపయోగిస్తాం. మళ్ళీ చెప్తాను, స్టెబిలైజర్. నెంబర్ 2 వోల్టేజ్ రెగ్యులేటర్గా ఉపయోగిస్తారు. వోల్టేజ్ రెగ్యులేషన్ కోసం ఉపయోగిస్తారు. నెంబర్ 3 ఇండక్షన్ మోటార్ పనిచేయడం కోసం కూడా ఉపయోగిస్తారు. నెంబర్ 4 ఇండక్షన్ మోటార్ పనిచేయడం కోసం ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఫర్నెస్ ట్రాన్స్ఫార్మర్స్గా కూడా ఉపయోగిస్తారు. అంటే ఇలా ఈ విధమైనటువంటి ఉపయోగాలు ఉంటాయి. నెక్స్ట్ 5th వన్ వోల్టేజ్ బూస్టింగ్ కోసం కూడా ఉపయోగిస్తారు ఆటో ట్రాన్స్ఫార్మర్స్ని. అంటే ఆటో ట్రాన్స్ఫార్మర్స్ యొక్క ఉపయోగాలు అన్నీ ఉన్నాయి. మరి ఆటో ట్రాన్స్ఫార్మర్లో వచ్చే ప్రధానమైన లోపం మనకు క్వశ్చన్ అడిగాడు, దాని మీద కూడా ఏమడిగాడు, ప్రైమరీ అండ్ సెకండరీ వైండింగ్స్ ఆర్ నాట్ సపరేటెడ్, వేరు చేయబడవు. దీని మీద మనకి క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ ఇంకొంచెం వద్దాం. మరి ట్రాన్స్ఫార్మర్లో దీని యొక్క ప్రధానమైన అడ్వాంటేజ్ ఏంటి? ఆటో ట్రాన్స్ఫార్మర్స్ యొక్క ప్రధానమైన అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఆటో ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రధానమైన అడ్వాంటేజ్ సేవింగ్ ద కాపర్, అంటే కాపర్ని సేవ్ చేయడం దీని యొక్క ప్రత్యేకత. దేనిది? ఆటో ట్రాన్స్ఫార్మర్స్ది. నష్టాలు చాలా తక్కువగా ఉంటాయి. నష్టాలు చాలా తక్కువగా ఉంటాయి. దేని ప్రత్యేకత? ఆటో ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రత్యేకత. కాపర్ని సేవ్ చేయవచ్చు. నెక్స్ట్ ఈ రకమైనటువంటి ట్రాన్స్ఫార్మర్స్ని చాలా రకాలైనటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. స్టెబిలైజర్స్గా వీటిగా ఉపయోగించుకోవడం చాలా. కాబట్టి దీన్ని ఆటో ట్రాన్స్ఫార్మర్ అంటాం. ఇంకా అసలు విలువ K=1కి సమానంగా ఉంటే ఆటో ట్రాన్స్ఫార్మర్ అంటాం. మరి K=1కి సమానంగా ఉంటే ఆటో అన్నప్పుడు ఈ K విలువ 1 కన్నా ఎక్కువగా ఉంటే దీన్ని ఏమంటారంటే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. K విలువ 1 కన్నా తక్కువగా ఉంటే దాన్ని ఏమంటారు? స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. అంటే మనకు ట్రాన్స్ఫార్మర్లో ది ట్రాన్స్ఫార్మేషన్ రేషియో K విలువ ఆధారంగా ట్రాన్స్ఫార్మర్లను కూడా మనం 3 రకాలు వచ్చు. దాదాపుగా K=0, K=below the 1, K=above the 1 వాల్యూ. కాబట్టి ఈ విధమైన క్వశ్చన్స్ అడుగుతాడు. ఇంకా ఏం అడుగుతాడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంకా ఏ రకమైనటువంటి ప్రశ్నలు రావడానికి ఆస్కారం ఉంది అని ఒకసారి చూద్దాం. ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్లోని మనకు వైండింగ్ కనెక్షన్స్ ఎలా ఉంటాయి? ట్రాన్స్ఫార్మర్లోని వైండింగ్ కనెక్షన్స్ ఒకటి స్టార్లో ఇస్తాము, నెంబర్ 2 డెల్టాలో ఇస్తాము, నెంబర్ 3 ఇంటర్ స్టార్ కనెక్షన్ అంటాం. ఈ ఇంటర్ స్టార్ కనెక్షన్ని స్టార్ కనెక్షన్ అయితేనేమో లాంబ్డా, ఈ విధంగా దీన్నేమో డెల్టా, ఈ విధంగా దీన్ని అయితేనేమో జస్ట్ ఇలా ఇండికేట్ చేస్తాం. ఇంటర్ స్టార్ కనెక్షన్స్ అంటాం. మరి స్టార్ కనెక్షన్లో ఏముంటుంది, డెల్టాలో ఏముంటుంది, ఇంటర్ స్టార్లో ఏముంటుంది అంటే చూద్దాం ఒకసారి. ఇక్కడ చూస్తే స్టార్ కనెక్షన్ విషయానికి వచ్చేవరకు లైన్ వోల్టేజ్ ఈక్వల్స్ టు √3 ఇంటూ ఫేజ్ వోల్టేజ్ స్టార్లో. ఒకవేళ ఇది లైన్ కరెంట్, ఇక్కడ ఏమొస్తుంది, లైన్ కరెంటు ఈక్వల్స్ టు ఫేజ్ కరెంట్. లైన్ కరెంట్ ఈక్వల్స్ టు ఫేజ్ కరెంట్కి సమానం ఇందులో స్టార్లో.
మరి ఇక్కడ డెల్టా విషయానికి వస్తే ఏమొస్తుంది అంటే డెల్టా విషయానికి వస్తే లైన్ కరెంట్ ఈక్వల్స్ టు √3 ఇంటూ ఫేజ్ కరెంట్. మరి ఇక్కడ ఇక్కడ వోల్టేజ్ ఏమవుతుంది అంటే లైన్ వోల్టేజ్ ఎప్పుడు కూడా ఫేజ్ వోల్టేజ్కి సమానం. ఏ కనెక్షన్లో? అది డెల్టా కనెక్షన్. అయితే ఇక్కడ చూద్దాం ఒకసారి. మరి ఇంటర్ స్టార్ కనెక్షన్లో ఏమిస్తారంటే లైన్ వోల్టేజ్ ఈక్వల్స్ టు ఫేజ్ వోల్టేజ్, లైన్ కరెంట్ ఈక్వల్స్ టు ఫేజ్ కరెంట్లు ఇంటర్ స్టార్ కనెక్షన్లో పాసిబిలిటీగా ఉంటాయి. ఇది ఏ రకమైనవి? ట్రాన్స్ఫార్మర్ యొక్క వైండింగ్కి ఇచ్చేటువంటి కనెక్షన్. దెన్ నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ యొక్క వైండింగ్ ఇచ్చే కనెక్షన్తో పాటుగా ట్రాన్స్ఫార్మర్కి ఇచ్చే 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్కి ఇచ్చేటువంటి ప్రైమరీ సెకండరీ కనెక్షన్స్ ఏముంటాయో ఒకసారి చూద్దాం. 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్కి ఇచ్చే ప్రైమరీ సెకండరీ కనెక్షన్స్ విషయానికి వస్తే ఒకటి స్టార్ కనెక్షన్ లేదా స్టార్ డెల్టా, నెంబర్ 2 స్టార్, నెంబర్ 3 డెల్టా స్టార్, నెంబర్ 4 డెల్టా, నెంబర్ 5 స్టార్ ఇంటర్ స్టార్ కనెక్షన్, నెంబర్ 6 డెల్టా ఇంటర్ స్టార్ కనెక్షన్. మనకు ఈ స్టార్ డెల్టా, డెల్టా స్టార్ ఇవి మనం ఏ ప్రాంతంలో అయినా ఉపయోగించుకోవచ్చు. బట్ ఈ 2 కనెక్షన్స్ని మాత్రం ఎక్కడ ఉపయోగిస్తారంటే డిజర్ట్ కండిషన్స్ అంటే ఎడారి ప్రాంతాలలో మరియు హిల్ స్టేషన్స్ కొండ ప్రాంతాలలో ఉపయోగిస్తారు. కొండ ప్రాంతాలలో ఉపయోగిస్తారు. ఇది ఏ కనెక్షన్ గురించి అంటే ప్రైమరీ సెకండరీ 3 ఫేజ్ కనెక్షన్స్ ట్రాన్స్ఫార్మర్ యొక్క విషయాలు. ఇంకా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ చాలా ఆన్లైన్ క్లాసెస్ని మీకోసం సిద్ధంగా ఉంచింది. అతి త్వరలో మంచి తక్కువ సమయంలో ఎక్కువ రివిజన్ అయ్యే విధంగా మనం ఆన్లైన్ ప్లాట్ఫామ్ను కూడా రెడీ చేస్తున్నాం. డోంట్ మిస్ ద ఆపర్చునిటీ. అందరూ కూడా నోటిఫికేషన్ వస్తుంది అన్న హోప్తోనే చదవండి, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. నేను జాగ్రత్తగా చెప్తున్నాను, విషయం తెలుసు కాబట్టి నేను మాట్లాడడం జరుగుతుంది. చాలామంది అభ్యర్థులు ఇప్పుడు నోటిఫికేషన్ రాదు అని అనుకుంటున్నారు. ఎంత నోటిఫికేషన్ రాకపోయినా ఇవన్నీ విషయాలు పక్కన పెడితే ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఎగ్జామ్ పెట్టి తీరుతారు. కావాలంటే నువ్వు వెయిట్ చేస్తూనే ఉండు, అలానే ఉండిపోతావు నిరుద్యోగిగా. కాబట్టి మీ చేతిలో బంగారం లాంటి ఐటీఐ సర్టిఫికేట్ ఉంది, దాన్ని వినియోగించుకోండి. ఇటువంటి ఎన్నో ఎక్స్ప్లెనేషన్స్ నీట్గా తెలుగులో చాలామంది విద్యార్థులకి నేను నీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియోస్ అన్నీ కూడా మనకు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యాప్లో అవైలబుల్గా ఉంటాయి. నీట్గా వాటిని పర్చేజ్ చేసుకోండి. చాలా తక్కువ ధరకే ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్ వస్తే మాత్రం చాలా ఎక్కువ ధర వస్తుంది. నోటిఫికేషన్ బిఫోరే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉండండి. విష్ యు ఆల్ ద బెస్ట్.